హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా బోనీ కొట్టింది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మన టీమిండియా మొదటి మ్యాచ్లో ఈ మ్యాచ్ అయితే మన టీమిండియా అంత ఈజీగా అయితే గెలవలేదన్నమాట. ఈ మ్యాచ్ గెలుపు కోసం మన టీమిండియా చెమటోడ్చింది. నిజానికైతే ఒకనొక టైంలో బంగ్లాదేశ్ టీం 100 పరుగులు కూడా కొట్టలేని స్థితిలో ఉన్నది. ఆ సమయంలో 35కి 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ టీం రోహిత్ శర్మ చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల భారీ మూల్యం మన టీమిండియా చెల్లించుకోవాల్సి వచ్చింది. రోహిత్ శర్మ చేసిన తప్పుకి ప్రాయచితంగా తన 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు, తప్పు అయిపోయిందని చెప్పి. అదే కనుక రోహిత్ శర్మ ఆ తప్పు కానీ చేయకపోయి ఉంటే బంగ్లాదేశ్ టీం 100 పరుగులు కూడా చేసేది కాదు. దానితోడుగా ఈ మ్యాచ్లో మన టీమిండియా ఎన్నో మిస్ ఫీల్డింగ్స్ కూడా చేసింది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే మన టీమిండియా స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయలేకపోయారు. పవర్ ప్లేలో వికెట్లు పడ్డాయి అండ్ డెత్ ఓవర్స్లో వికెట్స్ పడ్డాయి. మిడిల్ ఓవర్స్లో మటుకు ఒక వికెట్ కూడా పడలేదు. బంగ్లాదేశ్ టీం మీద మన టీమిండియా ఎంత కష్టపడి గెలవాల్సి వచ్చిందంటే రేపు జరగబోయే పాకిస్తాన్ తోటి అండ్ న్యూజిలాండ్ తోటి ఏ విధంగా గెలుస్తుందో చూడాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో రోహిత్ శర్మ చేసిన తప్పు ఏమిటి అండ్ మన టీమిండియా ఫీల్డింగ్స్లో చేసినటువంటి మిస్ ఫీల్డింగ్స్ ఏంటంటివి, మిడిల్ ఓవర్స్లో మన టీమిండియా వికెట్లు తీయకపోవడానికి కారణం ఏమిటి, మిడిల్ ఓవర్స్లో బంగ్లాదేశ్ టీం తరఫున బ్యాట్స్మెన్స్ పార్ట్నర్షిప్ని నిలబెట్టిన ప్లేయర్స్ ఎవరు, ఈ మ్యాచ్ మన టీమిండియా గెలవడానికి కారణం అయినటువంటి శుభ్మన్ గిల్ గురించి, అతని సెంచరీ గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. అందుకంటే ముందుగా ఈ మ్యాచ్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. లైక్ ఇరుజట్లక బ్యాట్స్మెన్స్ ఎన్ని రన్స్ కొట్టారు, ఇరుజట్లక బౌలర్స్ ఎన్ని వికెట్లు తీశారని తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ అయితే ఎంచుకుందనమాట. బంగ్లాదేశ్ యొక్క ఓపెనర్స్ అయినటువంటి టీ హసన్, సౌమ్య సర్కార్ ఓపెనింగ్ చేశారనమాట. టీ హసన్ 25 బంతుల్లో 25 పరుగులు చేశాడు. సౌమ్య సర్కార్ డక్అవుట్ అయ్యాడు అండ్ వాళ్ళ కెప్టెన్ శాంటో కూడా డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి మొహమ్మద్ మిరాజ్ 5 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి మొహమ్మద్ రహీం డక్అవుట్ అయ్యాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ అనమాట రోహిత్ శర్మ తప్పు చేసింది. ఇక్కడ అక్షర్ పటేల్ బౌలింగ్లో వరుస 2 వికెట్లు పడ్డాయి. 3వ వికెట్ సమయంలో కూడా వికెట్ పడాల్సింది, రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేశాడు. అందువల్ల బంగ్లాదేశ్ టీం ఇంత భారీ స్కోర్ కొట్టగలిగింది. అదే రోహిత్ శర్మ కనుక అక్కడ క్యాచ్ కనుక పట్టి ఉంటే 100 పరుగులకే అవుట్ అయ్యి ఉండేవాళ్ళు. రోహిత్ శర్మ చేసిన ఒక తప్పిదం వల్ల తర్వాత వచ్చినటువంటి బ్యాటర్స్ మధ్య మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇక్కడ 35 రన్స్కి 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ టీం అండ్ నెక్స్ట్ వచ్చినటువంటి షెడాయ్ అండ్ జాకిర్ అలీ కలిసి 35 పరుగులు ఉన్న దగ్గర నుంచి 200 పరుగుల వరకు తీసుకెళ్లారు. 8వ ఓవర్ దగ్గర 5వ వికెట్ పడితే 42వ ఓవర్ దగ్గర 6వ వికెట్ పడింది. దాదాపుగా 34 ఓవర్లు అయితే వికెట్ పడకుండా బంగ్లాదేశ్ టీం బ్యాట్స్మెన్స్ ఆడడం జరిగింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ప్లేయర్ అయినటువంటి జాకిర్ అలీ 68 పరుగులు చేశాడు అండ్ షెడాయ్ ఈ మ్యాచ్లో 100 పరుగులు చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చినటువంటి బ్యాట్స్మెన్ హుస్సేన్ ఈ మ్యాచ్లో 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత టీ సాకిబ్ డక్అవుట్ అయ్యాడు అండ్ టస్కిన్ అహ్మద్ 3 పరుగులు చేశాడు. ముస్తాఫిజర్ రెహమాన్ నాట్అవుట్గా మిగిలాడు. ఈ మ్యాచ్లో మన ఇండియన్ బౌలర్స్ అయినటువంటి మొహమ్మద్ షమి 5 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో 1 వికెట్ కూడా తీసుకోలేదు. రవీంద్ర జడేజా 1 వికెట్ కూడా తీసుకోలేదు అండ్ కుల్దీప్ యాదవ్ కూడా 1 వికెట్ కూడా తీసుకోలేదు. ఈ మ్యాచ్లో మొహమ్మద్ షమి 5 వికెట్లు తీసి అతి తక్కువ మ్యాచ్లో 200 వికెట్లు తీసిన ప్లేయర్గా టాప్ పొజిషన్లో నిలిచాడు. అండ్ మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ చేసినటువంటి తప్పుని సరిదిద్దుకుంటూ ఓపెనింగ్ అయితే అదరగొట్టాడు. తను బ్యాటింగ్ చేసినంతసేపు ప్రేక్షకుల్ని అలరించాడు. 36 బంతుల్లో రోహిత్ శర్మ 41 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు సాధించాడు. తనతో పాటు కలిసి ఓపెనింగ్ చేసినటువంటి శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో 129 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ మన టీమిండియా గెలవడానికి ముఖ్య కారణం ఎవరంటే శుభ్మన్ గిల్లే. అండ్ ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 22 పరుగులు చేశాడు అండ్ శ్రేయస్ అయ్యర్ 17 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో 12 బంతుల్లో 8 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులు చేసి శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ నాట్అవుట్గా మిగిలి మన టీమిండియాని గెలిపించడం జరిగింది. ఈ మ్యాచ్లో కనుక శుభ్మన్ గిల్ సెంచరీ కనుక చేయకపోయింటే దాదాపు మన టీమిండియా ఓడిపోయే పరిస్థితికి వచ్చి ఉండేది. ఇదే ఫామ్లో కనుక శుభ్మన్ గిల్ కంటిన్యూ చేస్తే రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ శుభ్మన్ గిల్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇదే ఫామ్ని ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కంటిన్యూ చేసి శుభ్మన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీని మన టీమిండియాకి అందించాలని కోరుకుంటున్నాను. అండ్ బంగ్లాదేశ్ యొక్క బౌలింగ్ విషయానికి వస్తే తస్కిన్ అహ్మద్ ఈ మ్యాచ్లో 1 వికెట్ తీసుకున్నాడు అండ్ ముస్తాఫిజర్ రెహమాన్ 62 పరుగులు కొట్టించి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ టీ సాకిబ్ 1 వికెట్ కూడా తీసుకోలేదు అండ్ మొహమ్మద్ మిరాజ్ 1 వికెట్ కూడా తీసుకోలేదు అండ్ హుస్సేన్ 2 వికెట్లు తీసుకున్నాడు. మన టీమిండియాకి వెంటాడుతూ వస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏమిటంటే విరాట్ కోహ్లీ ఎక్కువగా లెగ్ స్పిన్నర్స్కి అవుట్ అవుతూ ఉన్నాడు. గత 5 మ్యాచ్ల నుంచి విరాట్ కోహ్లీ లెగ్ స్పిన్నర్స్కి అవుట్ అవుతూ వచ్చాడు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ మొదటి మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ లెగ్ స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు. మన టీమిండియా బ్యాట్స్మెన్ అయినటువంటి విరాట్ కోహ్లీకి లెగ్ స్పిన్నర్ సమస్య అనేది వెంటాడుతూ వస్తూనే ఉంది. ఈ లెగ్ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక విరాట్ కోహ్లీ ఓవర్కమ్ చేస్తే తను కూడా ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా చూసుకుంటే బంగ్లాదేశ్ టీం 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. మన టీమిండియా
46.3 ఓవర్లలో 231 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. 6 వికెట్ల తేడాతో మన టీమిండియా గెలిపొందిందనమాట బంగ్లాదేశ్ టీం మీద. రోహిత్ శర్మ ఆ క్యాచ్ని మిస్ చేయడం వల్లే బంగ్లాదేశ్ టీం ఇంత భారీ స్కోర్ చేసింది. ఆ క్యాచ్ కానీ పట్టి ఉంటే 100 పరుగుల లోపలే బంగ్లాదేశ్ టీం అవుట్ అయి ఉండేది. అండ్ దానికి తోడుగా ఈ మ్యాచ్లో చాలా మిస్ ఫీల్డింగ్స్ అనేవి జరిగాయి. హార్దిక్ పాండ్యా ఒక క్యాచ్ని మిస్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా క్యాచ్ మిస్ చేయడం వల్ల వికెట్ స్టంపింగ్ అనేది మిస్ అయింది. అండ్ హర్షిత్ రాణా ఒక 4ని మిస్ చేశాడు. అండ్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎన్నో రన్అట్లు కూడా మిస్ అయ్యాయి అనమాట. ఇలాంటి మిస్ ఫీలింగ్స్ అనేవి ఈ మ్యాచ్లో మన టీంలో చేయడం జరిగింది. ఇలాంటి మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ జరగబెట్టినటువంటి పాకిస్తాన్ తోటి న్యూజిలాండ్తో కనుక జరిగితే మన టీమిండియా మ్యాచ్ అనేది కోల్పోయే అవకాశం ఉంది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ అయితే మన టీమిండియా అంత ఈజీగా గెలవలేదు. చాలా కష్టపడి చెమటొచ్చి గెలిచింది. ఇలాంటి మిస్ ఫీలింగ్స్ చేస్తే కనుక పాకిస్తాన్ టీం తోటి న్యూజిలాండ్ టీం తోటి గెలవడం అసాధ్యం. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ వేరే టీం మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కనుక ప్రతి మ్యాచ్ కూడా తప్పకుండా గెలవాలి అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఏ టీం ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు క్రికెట్ అప్డేట్స్ అండ్ మ్యాచెస్ యొక్క రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.